మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో అసలేం జరుగుతోంది? పిల్లలు వారి తల్లిదండ్రులేమో మధ్యాహ్న భోజనం ద్వారానే అస్వస్థతకి గురవుతున్నామని చెబుతుంటే అధికారులు మాత్రం బేకరీ ఫుడ్స్ ఇతర తినుబండారాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. వారంలో 3 సార్లు ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కాగా అధికారులు ప్రత్యక్షంగా దృష్టి సారించి వంట వండిస్తున్నారు. అయినా ఆ భోజనం తిన్న పిల్లలకు వాంతులు కావటంపై ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులకి వాంతులు, కడుపులో మంటతో అస్వస్థతకి గురయ్యారు. ఈ పాఠశాలలో గత వారం రోజుల్లో ఇది 3వసారి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా విద్యార్థులు ఆసుపత్రి పాలవుతూనే ఉన్నారు. తాజాగా నిన్న మధ్యాహ్న భోజనం అనంతరం మళ్లీ 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వీరందరినీ మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా కోలుకుంటుండగా అసలిలా ఎందుకు జరుగుతుంది అనేది అందరిలో మొదలవుతున్న ప్రశ్న. వారం రోజుల క్రితం మొదటిసారి మధ్యాహ్న భోజనం వికటించిన క్రమంలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకి గురయ్యారు. అప్పుడు పురుగుల అన్నం తినటంతో ఇలా జరిగిందని, దీంతో బియ్యాన్ని మార్చేశామని అన్నారు. రెండవసారి మురిగిన కూరగాయలతో కూర చేశారని తేలింది. 3వసారి నిన్న మళ్లీ అస్వస్థతకి గురి కావటానికి కారణం ఇంకా గుర్తించలేదు. మొదటిసారికే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. మండల విద్యాధికారి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. డీఈఓపై బదిలీ వేటు పడగా ఆర్డీఓ ఆహార తనిఖీ అధికారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ప్రత్యేకంగా తహసీల్దార్ను పాఠశాలలో భోజన పర్యవేక్షణకు అక్కడే నియమించారు. వారు భోజనం చేసిన తర్వాతనే బాగుంది అని చెబితేనే పిల్లలకు వడ్డిస్తున్నారు. అయినా మళ్లీ 3వసారి కావటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేసిన ప్రాథమిక విచారణలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు స్థానిక బేకరీలో తినుబండారాలు కొనుక్కొని తింటున్నారని తేలింది. వాటి వల్లే అస్వస్థతకి గురయ్యారని కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంతో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. పిల్లలు మాత్రం తాము పాఠశాలలకు వస్తే బయటికి వెళ్లమని చెబుతున్నారు. మాగనూరుకు చేరుకున్న నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. పాఠశాలలోని పలువురు విద్యార్థులతో పర్సనల్ గా మాట్లాడారు. ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. తాగునీటిపై అడిగి తెలుసుకున్నారు. శుద్ధి చేసిన నీటిని వంటకు, తాగేందుకు వాడాలని తెలిపారు. తాగునీటిని టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపాలని ఆదేశించారు. పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇద్దరు ముగ్గురు అయితే కొంచెం ప్రీవియస్ డే కొంచెం ఫీవర్ ఉండే, పాపకి ఫీవర్ ఉండే కాబట్టి కొంచెం నాజియా, తర్వాత చక్కర్ లాగా కూడా సెన్సేషన్ వచ్చింది, కొంచెం వామిటింగ్ జరిగింది. ఆమెకి చూసేసి చాలామంది పిల్లలు భయపడి మళ్ళీ కూడా మాకు కూడా కడుపు నొప్పి వచ్చింది అని, అది కూడా ఒక హైపోథెసిస్ అని కొంతమంది ఇట్లా అంటున్నారు. మళ్లీ 3వసారి అదే పాఠశాలలో జరిగిన ఘటనపై మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి స్పందించారు. ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు. మళ్లీ ఒకే పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగటంపై విచారణ వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి అస్వస్థతకి గురైన విద్యార్థులతో మాట్లాడారు. పిల్లల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. దీంతో ఈ రోజు ముందస్తుగా ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. మాగనూరులో 144 సెక్షన్ విధించారు. ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాలు, బీజేపీ, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాగనూరు సంఘటనపై హైకోర్టు స్పందించింది. వారంలో 3 సార్లు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడితే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అంటూ నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవటం లేదని హైకోర్టు పేర్కొంది.